బాబు, నాకొక చిన్న సహాయం చేస్తావా? ఈ రోజు నాకు బాగా నీరసంగా ఉంది. అందుకోసమే ఈ రోజు నువ్వు నా బదులు ఈ ఫ్రూట్స్ మొత్తాన్ని అమ్ముకొని వస్తావా? నీకు కూడా ఎంతో కొంత డబ్బులు ఇస్తాను. ఈ ముసలి ప్రాణం ఈ రోజు బాగా అలసిపోయింది. అందుకోసమే నిన్ను వెళ్ళమని అడుగుతున్నాను. అయ్యో, మరేం పర్వాలేదు తాతగారు, ఖచ్చితంగా వెళ్తాను. ఆయన నేను కూడా చాలా రోజుల నుంచి ఏ పని చేయక చాలా బోర్ కొడుతుంది. పైగా మీరు ఎంతో కొంత అమౌంట్ ఇస్తానన్నారు కాబట్టి నేను కూడా వెళ్తాను. నా దగ్గర కూడా ఈ మధ్య తినడానికి డబ్బులు కూడా ఉండడం లేదు. ఓకే, నేను ఖచ్చితంగా వెళ్ళి ఈ రోజు మీ ఫ్రూట్స్ మొత్తాన్ని అమ్ముకొని వస్తాను. ఇక్కడికి అక్కడికే కాదు, డైరెక్ట్ గా పట్నంకి వెళ్ళి మీ ఫ్రూట్స్ మొత్తాన్ని అమ్మేస్తాను. అదే మన లాస్ శాంటోస్ సిటీకి వెళ్ళి మీ ఫ్రూట్స్ మొత్తాన్ని అమ్ముకొని వచ్చేస్తాను. ఇదిగోండి, మీరైతే ఎటువంటి కంగారు పడకండి. నేను కొద్దిగా లేటుగా వచ్చినా సరే ఏదో పని మీద అయి ఉంటుంది కాబట్టి మీరు అది అర్థం చేసుకోండి తాతగారు, ఓకేనా? చాలా థ్యాంక్స్ బాబు, నీకు పుణ్యం ఉంటుంది. నిజంగా చెప్పగానే వినేవాళ్ళు ఎవరున్నారు చెప్పు? థ్యాంక్ యూ సో మచ్. వెళ్ళు, త్వరగా వెళ్ళు. ఖచ్చితంగా ఇప్పుడే బయలుదేరుతున్నాను. ఓకే, ఫైనల్లీ ఈ రోజు మనమైతే కనుక ఫ్రూట్స్ అయితే సేల్ చేయబోతున్నాము. అది కూడా ఈ తాతగారి కోసం. గాయస్, ఇలా ముసలి వాళ్ళు ఎవరైనా ఉంటే నాకు చాలా జాలేస్తుంది తెలుసా. చూసారా, ఇతని స్టోరీ మీకు గనక తెలిసిందనుకో మీరు కూడా చాలా ఎమోషనల్ అవుతారు. వీళ్ళ కూతురు వీళ్ళ కొడుకు అయితే మాత్రం ఇతను వదిలేశారు. ఆయన ఇతను మాత్రం అసలు గివ్ అప్ ఇవ్వకుండా డబ్బులు ఇతనే సంపాదించుకుంటున్నాడు ఈ పల్లె వ్యాపారంతో. చిన్నప్పటి నుంచి వాళ్ళు చదివించింది పెద్ద చేసింది ఫ్రూట్స్ వ్యాపారంతోనే. కానీ అతను ఇప్పుడు కూడా ఆపకుండా నడుపుతున్నాడంటే మీరు అర్థం చేసుకోండి. నేను డబ్బుల కోసం అయితే వెళ్ళడం లేదు, కానీ అతని బిజినెస్ ఆగకూడదు. ఎప్పటి నుంచో రన్ వస్తున్న బిజినెస్ కదా, అందుకోసమే వెళ్తున్నాను. ఓకే, మనమైతే ఫైనల్లీ లాస్ శాంటోస్ సిటీకి అయితే వచ్చేసాము. ఇక్కడ మనం మంచి స్పాట్ చూసుకొని అక్కడ మనం అయితే ఫ్రూట్స్ ని సేల్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఈ ప్రస్తుతానికి నాకైతే ఇటు సైడ్ కొద్దిగా బాగుంటుందేమో అనిపిస్తుంది. నేను లాస్ శాంటోస్ కి సిటీకి వచ్చి సుమారుగా ఒక సంవత్సరం పైన అయిపోయింది. సో ఇక్కడ ఫార్మసీ అంతేకాకుండా 24/7 సూపర్ మార్కెట్ ఉంది కాబట్టి ఇక్కడికి చాలా మంది వచ్చే అవకాశం ఉంది. మనం ఇక్కడ పెడితే బాగుంటుంది. వెళ్లే వాళ్ళు అండ్ అలాగే వచ్చేవాళ్ళు ఇంకా లోపలికి వెళ్లే వాళ్ళు కూడా, లైక్ ఆ ఫార్మసీలో షాప్ లో ఏమైనా కొనుక్కునే వాళ్ళు కూడా మన దగ్గరకు వచ్చి ఫ్రూట్స్ కొనుక్కునే అవకాశం ఉంటుంది. పైగా ఇంకొక అడ్వాంటేజ్ చెప్పనా, ఎప్పుడైనా మనం మెడికల్ షాప్ దగ్గర ఫ్రూట్స్ అమ్మామనుకోండి, అనారోగ్యం బాగోలని ఎవరైనా ఉంటే కొనుక్కుంటారు. పైగా ఫుట్ పాత్ మీద నడుచుకుంటూ వెళ్ళి కొనుక్కునే వాళ్ళు కూడా వచ్చి మన దగ్గర కొనుక్కుంటారు. అలాగనమాట. ఎవరైనా తినడానికి పెట్టండ్రా, కొద్దిగా పెట్టండ్రా. ఎవరున్నారు బాబు? బాబు, నాకు తినడానికి ఏమైనా ఒక అరటి పళ్ళు ఇస్తావా? ఏమి తినక ఒంటిలో మొత్తం ఓపిక పోయింది. నాకు ఒక 2 పళ్ళు ఏమైనా ఇస్తావా తినడానికి? అయ్యో భలేవారే, ఆకలి మీద ఉన్న వాళ్ళకి సహాయం చేయడం నాకు చాలా ఇష్టం. సరే సరే, మీకు ఇంతకీ దీంట్లో ఏం ఫ్రూట్స్ కావాలి ఒకసారి నాకు చెప్పండి. దీంట్లో ఆరెంజ్ ఉంది, యాపిల్ ఉంది, బనానా ఉంది, పైనాపిల్ ఉంది, ఇంకా అలాగే చాలా ఫ్రూట్స్ ఉన్నాయి. మీకు ఏం కావాలో చెప్పండి. ఏంటి, నాకు ఇష్టమైంది ఇమ్మంటారా? అయితే మీకు ఒక యాపిల్ ఒక బనానా ఇస్తాను, చక్కగా ఇక్కడ తినేసండి. బాబు, నువ్వు నాకు సహాయం చేసినందుకు చాలా కృతజ్ఞతలు. ఇప్పుడు నాకు మాట్లాడడానికి కొద్దిగా ఓపిక వచ్చింది. నీకొక మంచిది చెప్పనా న్యూస్. అదే, నేను ఒక దగ్గర బంగారాన్ని చూశాను బాబు. అక్కడ ఉన్న డోర్ను ఓపెన్ చేస్తే దాంట్లో మొత్తం బంగారమే ఉంటుంది. అంతేకాకుండా ఇంకా బోల్డ్ డబ్బులు కూడా ఉంటాయి. అది బంగారం బిస్కెట్లు. ఒక్కొక్కటి ఖరీదు కనీసం ₹1,00,00,000 పైనే ఉంటుంది. అక్కడికి మనం చేరుకొని వెళ్ళామనుకో, ఆ వజ్రాలన్నిటిని మనం సొంతం చేసుకోవచ్చు. నాతో వస్తావా నువ్వు? ఆ బంగారాన్ని తీసుకొని మనం డబ్బు ఉన్న వాళ్ళం అయిపోతాము. ఇదిగో, నీకు మాత్రమే ఎందుకు చెప్పానో తెలుసా? ఆకలి మీద ఉన్నవాడికి సహాయం చేసావు కదా. ఏంటండి కహానీలు చెప్తున్నారా? ఒకవేళ నిజంగా అంత గోల్డ్ ఉంటే ఈ పాటికి గవర్నమెంట్ కే తెలిసిపోయి ఉంటుంది. మీరు ఎవరి చెవులో పువ్వులు పెడదాం అనుకుంటున్నారు? మీకు ఫ్రూట్స్ పెట్టాను, కనీసం మీరు అబద్ధాలు చెప్తూనే ఉన్నారు. నాకు ఒకటన్నా నిజం చెప్పారా? బోల్డ్ అని డబ్బులు అంట, బోల్డ్ అంత గోల్డ్ అంతా. వెళ్ళండి, మీరు తిన్నారు కదా, బయలుదేరండి. కలికాలం బాబు, నిజాలు చెప్పిన ఎవ్వరు నమ్మరు. నేనే వెళ్తాను, అక్కడికి చేరుకుంటాను.
చేరుకొని దాన్ని మొత్తాన్ని నేను సొంతం చేసుకుంటాను. అయ్యో ఇతను వెళ్ళిపోతున్నాడు. ఒకవేళ నిజంగా ఇతను చెప్పింది నిజమైతే ఓ గాయస్ మనమైతే మాత్రం ఒక పెద్ద ఆపర్చునిటీని మిస్ అయిన వాళ్ళం అవుతాము. అయ్యో వెళ్ళిపోతున్నాడు ఇతను, మనం ఫాస్ట్ గా వెళ్ళాలి. ఓకే నిజమో అబద్ధమో ఏదో ఒకటి, కానీ నేనేమో ఇక్కడ ఇతను మాట ఇచ్చానే ఫ్రూట్స్ అమ్ముతానని. ఓ ఇక్కడ ఫ్రూట్స్ అమ్మాలా వెళ్ళాలా. ఓకే ఒకవేళ అదే కనుక నిజమైతే మనం ఆ తాతగారికి కూడా సహాయం చేయొచ్చు కదా. నేనైతే ఎటువంటి చెడు ఉద్దేశం లేకుండా అయితే వెళ్తున్నాను కాబట్టి ఖచ్చితంగా అక్కడ ఉంటే మాత్రం మనకు దొరుకుతుంది. అయ్యో ఇతను ఎక్కడికి వెళ్ళారు? అయ్యో ఇతను ఎంత దూరం వెళ్ళిపోయారు చూడండి. ఇదిగోండి పెద్దాయనా, ఒకసారి నేను చెప్పేది వినండి. పెద్దయినా మిమ్మల్ని పిలుస్తున్నాను వెళ్ళండి. సారీ మీరు చెప్పింది వినకుండా మిమ్మల్ని ఏదేదో అన్నాను. ఇదిగోండి మీరు చెప్పినట్టుగానే మనం అక్కడికి వెళ్దాము, అక్కడ చూద్దాము. ఖచ్చితంగా ఒకవేళ అక్కడ బంగారం ఇంకా ఉందనుకో మనకి ఇంకా దొరుకుతాయి కదా. మీరు నేను సగం తీసుకుందాం సరిపోతుంది. ఇదిగోండి ఎవ్వరికి తెలియకూడదు మీరు చెప్పింది నిజమనేసి నేను నమ్ముతున్నాను. ఇదిగోండి ఒకవేళ అక్కడ వచ్చిన తర్వాత ఇది అబద్ధం అని తెలియకూడదు. తెలిసినా సరే మనం అయితే ఏం పర్వాలేదు, మనం ఒక ప్రయత్నం చేస్తున్నాం అంతే. ఓకే నేనైతే మాత్రం నమ్ముతున్నాను మిమ్మల్ని, ఎందుకంటే మీరు చెప్పరు కదా అబద్ధాలు, చెప్పాల్సిన అవసరం కూడా లేదు, దానికోసం మిమ్మల్ని నమ్ముతున్నాను. లేదు బాబు, నేను అబద్ధం అయితే చెప్పడం లేదు. నిజంగానే అక్కడ చాలా బంగారం ఉంది, అంతేకాకుండా డబ్బులు కూడా ఉన్నాయి. ఎలా వెళ్దాం ఇప్పుడు? ఈ బండి మీద వెళ్దామా? రా, అది తీసుకొని వస్తే నేను ఎటు వెళ్ళాలో చూపిస్తాను. సరే మీరేం కంగారు పడకండి, మీరు చెప్పింది నేను నమ్ముతున్నానులే, కానీ నా బైక్ ఎక్కారంటే నేను తీసుకుని వెళ్తాను. మీరైతే లొకేషన్ కరెక్ట్ గా చెప్పండి. బండిలో కూడా పెట్రోల్ ఎక్కువ ఉండకపోవచ్చు, ఎందుకంటే తాతగారు ఎగ్జాక్ట్ గా కొద్దిగా కొట్టిస్తారు. పైగా అతనికి ఫ్రూట్స్ అమ్ముతాను అయితే చెప్పాను. గాయస్ ఇప్పుడు వెళ్ళడం కరెక్టో కాదో నాకైతే అసలు అర్థం కావడం లేదు. కానీ ఒకవేళ వెళ్ళలేదంటే మనం మంచి అవకాశాన్ని కోల్పోయే వాళ్ళం అవుతాను. అలాంటి అవకాశాన్ని మనం కోల్పోకూడదు కదా. మనం ఆ తాతగారికి సహాయం చేయాలన్నా, మన లైఫ్ నిలబడాలన్నా ఇలాంటి రిస్కులు తీసుకోవాల్సిందే. అబ్బా నువ్వు చెప్పినట్టుగా ఇక్కడ డోర్ కూడా ఉంది. పెద్దాయనా ఈ డోర్ ఓపెన్ చేస్తే మనం ఆ నిధి దగ్గరికి చేరుకోవచ్చు అంటావు. ఓకే ఇతను చెప్పింది అబద్ధమేమో అనుకున్నాను, కాకపోతే నిజమే. ఏంటి పెద్దాయనా ఏం మాట్లాడట్లేదు? ఓయ్ పెద్దాయనా ఎక్కడికి వెళ్ళావయ్యా? అరే నన్ను ఎక్కడి వరకు తీసుకొచ్చి ఎక్కడికి వెళ్ళిపోయాడు? గాయస్ నన్ను తీసుకొచ్చాడు కదా పెద్దాయనా, అతను ఎక్కడికి వెళ్ళాడు? ఎక్కడ దాకా అడ్రస్ ఇలా పదబాబు అలా పదబాబు అని మొత్తం చెప్పాడు. ఈ డోర్ కూడా చూపించాడు. సడన్ గా ఎలా మాయమైపోయాడు నాకు అర్థం కావడం లేదు. ఓయ్ పెద్దాయనా ఎక్కడున్నావు? ఈ డోర్ మాత్రం చూపించావు, దీన్ని ఎలా ఓపెన్ చేయాలి? అయ్యో ఈ పెద్దాయన డోర్ చూపించాడు, ఎలా ఓపెన్ చేయాలో చెప్పలేదు. అరే ఎక్కడికి వెళ్ళిపోయారంటారు? ఇప్పుడు దాకా ఇక్కడే కదా ఉండాలి. ఓకే మనమైతే కనుక డోర్ని ఓపెన్ చేద్దాం, కానీ దీన్ని ఎలా ఓపెన్ చేద్దాం? ఆగండి ఒకసారి, దీనికి లాక్ ఉంది కదా, ట్రై చేద్దాం. బట్ కానీ అరే ఇక్కడ చూడండి, డోర్ వెనక్కి వెళ్తే కనపడుతుంది, ఇక్కడ చెట్లు మాత్రం ఉన్నాయి. వెనకాల ఏమైనా నిధి అంటే మనకు నిధి కనపడుతుంది కదా. ఒకవేళ ఇక్కడ స్వరంగ మార్గం ఉన్నా మనకి ఇక్కడ కనబడుతుంది. కానీ ఇక్కడ చూడండి వెనక వైపు డోరే కనబడుతుంది, ఎదర వైపు కూడా డోరే కనబడుతుంది. దీంట్లో నిధి ఉంటుందని చెప్పేసి మళ్ళీ పెద్ద ఆయన చెప్పారు, అందుకోసమే వెళ్ళిపోయాడేమో. కానీ అతను చెప్పినట్టుగా ఇక్కడ డోర్ ఉందంటే ఏదో ఉండే ఉంటుంది. ఓపెన్ అవ్వు. దీన్ని తన్నినా సరే కదలడం లేదంటబ్బా. గాయస్ ఒకవేళ ఇది ఏమైనా ఇన్విజిబుల్ డోర్ అయితే ఎందుకో నాకు డౌట్ కొడుతుంది, ఇన్విజిబుల్ డోర్ అవ్వండొచ్చు అనేసి. ఓకే నేనైతే కనుక ఒకసారి చూద్దాం ఆగండి, మనం ఏదో ఒకలా ప్రయత్నించాలి. బట్ కానీ దీన్ని ఎలా ఓపెన్ చేయాలి? ఎస్ స్టిక్కీ బాంబ్స్. ఎగ్జాక్ట్ గా దీని మీద మనం 60 బాంబ్స్ వేసామనుకోండి, ఫైర్ చేసామనుకోండి, ఈ డోర్ అయితే కనుక తూట్లుగా పడిపోతుంది. అప్పుడు మనం లోపలికైతే ప్రవేశించవచ్చు. లోపల ఒకవేళ డైమండ్లు ఉన్నా, గోల్డ్ ఉన్నా, డబ్బులు ఉన్నా సరే, ఏమన్నా సరే అన్ని మన సొంతం. కానీ పెద్ద ఆయన ఎక్కడికి వెళ్ళిపోయాడు అబ్బా? ఒకవేళ ఈ పెద్ద ఆయన ఏమన్నా మనకి దేవుళ్ళ వచ్చి ఏమన్నా చూపించాడా, లేకపోతే దేవుడే అంటారా? నాకైతే ఏమీ అర్థం కావడం లేదు. ఓకే నేనైతే కనుక ఫైర్ చేశాను, ఓపెన్ అయిందా? అరే ఏంట్రా 6 స్టిక్కీ బొమ్మలు వేసినా సరే దీంట్లో ఉలుకు పలుకు లేకుండా అలాగే ఉంది. ఓకే మనం మరొకసారి మళ్ళీ ప్రయత్నిద్దాము, కానీ ఈసారి ఎగ్జాక్ట్ గా లాక్ మీద అయితే వేద్దాము. ఇప్పుడు ఓపెన్ అవుతుంది. మన చివరిని వేసాం కాబట్టి ఓపెన్ కాలేదు గాయస్. ఇప్పుడు మనం ఎగ్జాక్ట్ గా లాక్ మీద వేసాం కదా, ఇప్పుడు చూడండి ఎలా ఓపెన్ అవుతుందో. అది లెక్క, దిన్నువా మజాకా. అరే ఏంటిది, దీంట్లో కనీసం చలనం కూడా లేదు. ఈసారి వెనక వైపు వేసి చూద్దాము, ఒకవేళ వెనక వైపు నుంచి ఏమైనా ఓపెన్ అయ్యే ఛాన్స్ ఏమైనా ఉందో లేదో తెలుసుకోవచ్చు కదా. ఓకే మనమైతే కొద్దిగా జాగ్రత్తగా స్టిక్కీ బాంబ్స్ అయితే వేయాలి.
ఓకే, మనం ఎక్కడి నుంచి ఫైర్ చేద్దాము. ఖచ్చితంగా ఇప్పుడు ఓపెన్ అవుతుందని అనిపిస్తుంది. ఇప్పుడు మనం వెనక నుంచి ఫైర్ చేస్తాం కదా, అది ఓపెన్ అయిందా? అబ్బా, ఏంటిది ఇంకా ఓపెన్ కాలేదు? దీన్ని ఎలా ఓపెన్ చేయాలబ్బా? కనీసం ఇక్కడ చిన్న నోటీస్ కూడా లేదు. ఆ తాతగారేమో ఇక్కడ వరకు వచ్చి ఎక్కడికి వెళ్ళిపోయారో తెలియదు. ఆ పెద్ద ఆయన మనకి హెల్ప్ చేస్తారనుకుంటే చూడండి ఏం చేశాడు. ఓకే, ఇప్పుడు మన దగ్గర గన్ ఉంది కాబట్టి ఈ గన్తో దీని మీద ఫైర్ చేస్తే ఇది అన్లాక్ అయిపోతుంది. ఇది మొత్తం డిస్ట్రాయ్ అయిపోతుంది కాబట్టి ఆటోమేటిక్గా అన్లాక్ అయిపోతుంది, సరిపోతుంది. ఇంకా ఎంత ఫైర్ చేయాలబ్బా? కనీసం ఇది ఓపెన్ కావడం లేదు. ఓకే, కమాన్ 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 కమాన్. గాయ్స్, మ్యాగజైన్స్ అయిపోతున్నాయి. ఓకే, ఈ చుట్టూ ఎలా ఫైర్ చేద్దాము. అప్పుడు అక్కడైతే కనుక అన్లాక్ అయిపోయే అవకాశం ఉంటుంది. ఎస్ 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 ఎస్. ఓకే, అన్లాక్ అయిందా? అరే, ఇంకా అన్లాక్ అవ్వలేదు ఏంటబ్బా? ఏంటి డోర్ ఎంత స్ట్రాంగా ఓపెన్ అయిపోతుంది అనుకున్నాను, బట్ కాకపోతే అసలు ఓపెనే కావడం లేదు. నా కోపం రప్పిస్తుంది. ఈ పెద్ద ఏమో ఇక్కడ తీసుకుని వచ్చి ఇది అన్నాడు, అది అన్నాడు, ఇది అన్నాడు, డోర్ని చూపించాడు. నీట్గా అక్కడ ఫ్రూట్స్ అమ్ముకుంటుంటే అమ్ముకునివ్వకుండా ఇక్కడ తీసుకుని వచ్చాడు. ఓకే, ఇంకా ఆర్పిజీ వాడకుండా దీన్ని ఓపెన్ చేయడం ఇంపాసిబుల్. కాబట్టి నా దగ్గర ఉన్న ఆర్పిజీ ఏమో ఉన్న మొత్తం అంతా వాడేస్తాను. ఇప్పుడైనా ఖచ్చితంగా ఓపెన్ అవ్వాల్సిందే, అది లెక్క. చూడండి, ఓపెన్ అయ్యేదాకా ఫైర్ చేస్తూనే ఉంటాను. ఓరి దేవుడు, చెట్టు మొత్తం తగలడిపోతుంది. ఓ ఓ ఓ, ఇటువైపు వచ్చేస్తుంది. ఒకవేళ బండి కనుక తగలడిపోతే మళ్ళీ అతను ఫీల్ అవుతారు. ఓకే, మనం ముందైతే కనుక ఈ నిప్పును అంతా ఆర్పాలి, లేకపోతే ఇక్కడ చెట్లన్నీ తగలడిపోయేలా ఉన్నాయి. మనం చేసిన పడిని చూసారా ఎంత నిప్పు అందుకుందో? అయ్యయ్యో, ఇవి ఆరడం లేదే. ఈ మొత్తం అంతా పాస్ అయిపోతున్నాయి. ఆరమ్మా ఆరు, దయచేసి ఆరు. ఓకే 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 ఓకే, అమ్మయ్యా, ఫైనల్లీ ఇక్కడికి వచ్చిన నిప్పులు కూడా మొత్తం అన్ని ఆరిపోయాయి. కానీ దీన్ని ఎలా ఓపెన్ చేయాలి? ఇంక ఇక్కడ ఏమైనా ఉందంటారా ఫైర్? ఓకే, మొత్తం అంతా వేద్దాం, ఆగండి. ఒకవేళ ఇక్కడ ఎక్కడైనా చిన్న చిన్న నిప్పులు ఉన్నా సరే మొత్తం అంతా పోతాయి. అరే ఆగండి గాయస్, ఇక్కడ చూసారా సంథింగ్ ఏదో పేపర్ అయితే ఉంది. అరే, దీని మీద ఇన్స్ట్రక్షన్స్ రాశారు. ఓకే, ఇక్కడ చూడండి, దీని మీద ఇక్కడ ఎలా ఓపెన్ చేయాలని అయితే కనుక రాశారు. ఓకే, వార్నింగ్ అయితే కనుక పైన రాశారు. మీరు దీన్ని దేంతో ప్రయత్నించినా కానీ అస్సలు ఓపెన్ చేయలేరు. ఒకవేళ మీరు దీన్ని ఓపెన్ చేయాలంటే దీని తాళం ఖచ్చితంగా మీ దగ్గర ఉండాలి. అప్పుడు మాత్రమే మీరు నిజంగా ఉన్న ప్లేస్కి అయితే చేరుకోగలరు. అప్పుడు తప్ప మీరు ఇంకెప్పుడు దేంతో ప్రయత్నించినా సరే డోర్ని ఎవ్వరూ ఓపెన్ చేయలేరు. ఎంతో మంది ఆల్రెడీ కీ కోసం వెతికారు, కానీ వాళ్ళందరూ విఫలమయ్యారు, వాళ్ళ ప్రాణాలను కూడా కోల్పోయారు. మీరు కూడా కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. ఓకే, ఇది అలా ఎక్కడ ఉంటుందో కూడా రాశారు. ఇది కీ ఉంటే కనుక ఓపెన్ అవుదా? ఓకే గాయస్, ఆ కీ ఎక్కడ ఉంటుందో కూడా చాలా క్లారిటీగా అయితే రాశారు. ఓకే, ఫస్ట్ అయితే స్ట్రైట్ గా వెళ్ళమన్నారు చెట్టు దగ్గర నుంచి. మనం అయితే ఎగ్జాక్ట్ గా స్ట్రైట్ గా వచ్చాము చెట్టు దగ్గర నుంచి. లెఫ్ట్ కి తిరిగిన తర్వాత సూదిగా ఒక కొండ కనబడుతుంది అన్నారు. అదిగోండి అక్కడ మీకు కనిపించిందా సూదిగా ఒక కొండ? దాని పక్కనే ఒక ఐలాండ్ ఆనుకొని ఉంటుంది అని చెప్పారు. ఓకే, దాని పక్కనే అంటే అదిగోండి సముద్రం మధ్యలో ఉందా లేకపోతే అది ఎక్కడ ఉందో నాకు అర్థం కావడం లేదు. ఓకే, అదైతే కనుక సముద్రం మధ్యలో ఉంది. ఆ ఐలాండ్ లోనే ఎక్కడో తాళం ఉంటుందంట, చెట్టు మీద కానీ లేదంటే ఒక భవంతిలో కానీ. ఓ గాయస్, ఫైనల్లీ మనం అయితే కనిపెట్టాము. ఈ తెలివితేటలు కూడా కనీసం ఎవరికి లేవా? లేకపోతే తాళాన్ని కనిపెట్టలేకపోయారా? అక్కడ చెట్టు మీదనే రాయలేదు కానీ ట్రీ అని రాశారనమాట. ఏం రాశారంటే, వెన్ యూ గో టు దట్ ఐలాండ్ చెక్ ట్రీ అని రాశారు. అంతేగాని ఇంకా అంతకు మించి క్లారిటీకి అయితే ఏమీ రాయలేదు. ఓకే, నేనైతే ఇంగ్లీష్ లో రాసింది మీకు తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేశాను. యాక్చువల్ గా చెప్పాలంటే దాంట్లో ఇంగ్లీష్ లో ఉంది. అదిగోండి అక్కడ చూడండి, ఏదో బోట్ అయితే మాత్రం కొట్టుకుని వెళ్తుంది, అది చాలా ఫాస్ట్ గా వెళ్తుంది. దాంట్లో ఒకవేళ మనుషులు ఉన్నారంటారా? ఎందుకు దాంట్లో మనుషులు ఎవరు లేరేమో అనిపిస్తుంది. మనుషులు ఎవరో కనపడడం లేదు, కానీ అది వేవ్స్ కి అయితే మాత్రం చాలా వేగంగా ఇటువైపు వస్తుంది. ఓకే, అది వేవ్స్ కి అయితే మాత్రం ఆపోజిట్ సైడ్ వెళ్ళిపోతుంది, గాలిగా కూడా ఎక్కువ వేస్తుంది కదా, దానివల్ల అయితే మాత్రం అది ఫాస్ట్ గా అయితే ఇటువైపు వచ్చేస్తుంది. ఓకే, మనం ఇప్పుడైతే మాత్రం చాలా ఫాస్ట్ గా చేరుకోవాల్సి ఉంటుంది. ఎస్ ఎస్ ఎస్, ఓరి దేవుడు ఎంత వేగంగా వెళ్తుందిరా నాయన. ఇప్పుడు మాత్రం మనం దాని దగ్గరికి చాలా జాగ్రత్తగా చేరుకోవాల్సి ఉంటుంది. పైగా ఇక్కడ సొర చేపలు కూడా ఉంటాయి కాబట్టి మనం చాలా కేర్ఫుల్ గా చేరుకోవాల్సి ఉంటుంది. ఓకే, నేనైతే మాత్రం ఈ నీటిలో ఈత కొట్టలేకపోతున్నాను. పైగా ఎదురుగా వస్తున్నాయి కాబట్టి వేవ్స్ ఇంకా కొద్దిగా కష్టంగా అనిపిస్తుంది. అదిగోండి ఆ బోర్డు అయితే చూడడానికి అక్కడే ఉంది, దాంట్లో అయితే మనుషులు ఎవ్వరూ కనిపించడం లేదు గాయస్. ఓరి దేవుడు, సొరచేప, నో 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 నో. ఓకే,
నేనైతే కనుక దాన్ని అటాక్ చేశాను. అందుకోసం అది పానిక్ లో ఉంది. ఇదే కరెక్ట్ సమయం బోర్డు దగ్గరికి అయితే చేరుకోవాల్సి ఉంటుంది, లేకపోతే మనం సొరచాపకి మేతగా అయిపోతాము. చూడండి ఇంకా అది ఎంత ఫాస్ట్ గా వెళ్తుందో. అయ్యయ్యో గాలికైతే మాత్రం అలా వెళ్ళిపోతూనే ఉంది. మనకి బోట్ మంచిగా కనిపించింది, కానీ దాన్ని సొంతం చేసుకోవడం ఎంత కష్టం అనేసి నాకు అస్సలు తెలియలేదు. ఓకే గాయస్, మనమైతే లోతు నుంచి ఈత కొడదాము. పైనుంచి వేవ్స్ అడ్డు వచ్చేస్తున్నాయి కాబట్టి కింద నుంచి మనకు సులభంగా వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి నేనైతే ఇదిగోండి ఇలా సులభంగా ఈత కొట్టుకుంటూ అయితే వెళ్ళిపోతున్నాను. వచ్చేసాను ఫైనల్లీ వచ్చేసాను. ఎస్ ఓకే గాయస్, ఫైనల్లీ మనమైతే చేరుకున్నాము. ఐలాండ్ దగ్గరికి వెళ్ళాలంటే కేవలం ఒకే ఒక మార్గం, కాబట్టి బోట్ మీదే వెళ్ళాలి. నార్మల్ గా ఈత కొట్టుకుని వెళ్దామంటే అక్కడ చాలా 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 సీ యానిమల్స్ డేంజరస్ ఉంటాయంట, కాబట్టి మనం చాలా కేర్ఫుల్ గా వెళ్ళాలి. చూడండి ఈ లెఫ్ట్ అండ్ రైట్ కూడా వీళ్ళు కూడా కంప్లీట్ తాళం కోసం వెతుకుతున్నారంటారా? లేదు, మనం వాళ్ళ కోసం పట్టించుకోద్దు. కానీ ఫస్ట్ అయితే మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ బట్టి వెళ్ళాలి. సూదిగా కొండ అదిగోండి రైట్ సైడ్ లో ఉంది, దానికి లెఫ్ట్ సైడ్ లోనే ఆనుకొని ఐలాండ్ అంటే అదిగోండి. దాన్ని స్ట్రైట్ గా చూడండి మీరైతే కనుక లెఫ్ట్ సైడ్ కి ఒక ఐలాండ్ ఉంది కదా, అదే వాళ్ళు మనకి మెన్షన్ చేసిన ఐలాండ్ అనమాట. ఓకే, మనం ఫాస్ట్ గా అక్కడికి చేరుకోవాల్సి ఉంటుంది. ఎంత వేగంగా వెళ్తే మనకి అంత మంచిది. ఓకే వచ్చేసాం, దగ్గరలోకి వచ్చేసాం. అమ్మయ్య, ఫైనల్లీ మనం అయితే దగ్గరికి వచ్చేసాము. ఇదిగోండి మనమైతే కనుక ఐలాండ్ దగ్గరికి అయితే చేరుకున్నాము. చూడండి ఎంత డేంజరస్ గా ఉందో. కాకపోతే పైన ఎవరో మనుషులు ఉన్నట్టుగా అనిపిస్తున్నారు. పైగా లెఫ్ట్ సైడ్ లో కూడా చూడండి ఏదో బోట్ ఉంది. ఓ ఇది పూర్వంలో యూజ్ చేసే బోట్ కదా. అంతేకాకుండా చూసారా ఇక్కడ మనుషులు అనుకుంటే తెచ్చి అయితే పెట్టుకున్నారు ఇక్కడ ఈ బోటు. మనం ఇది పైన పెట్టాల్సి ఉంటుంది బోర్డు, లేదంటే కింద వదిలేసామంటే అలా కొట్టుకొని వెళ్ళిపోతుంది. ఓకే ఏదోలా మొత్తం మనకి మనం పైకి అయితే ఎక్కించేసాము చక్కగా. ఓకే ఇక్కడ చూడండి సంథింగ్ ఎవరో మనుషులు ఉన్నారు. వీళ్ళు ఎందుకు వచ్చారంటారు? వీళ్ళు కూడా కీ కోసం ఏమైనా వచ్చారంటారా? లేదు గాయస్, వీళ్ళైతే మాత్రం ఐలాండ్ విజిట్ చేయడానికి అయితే వచ్చినట్టున్నారు, ఎంజాయ్ చేయడానికి. ఇదిగోండి మీకు ఇక్కడ ఏమైనా తాళం కనిపించిందా? కీ అరే మిమ్మల్ని అడుగుతున్నాను, కీ ఏమైనా కనిపించిందని గుడ్లు వేసుకొని చూస్తారేంటి? ఏంటి మీకు తెలుగు రాదా? మీకు తెలుగు రాదు, నాకేమో నైజీరియన్ రాదు. నైజీరియన్స్ అనుకుంటా చూడండి ఎలా ఉన్నారు. నేను మీతో మాట్లాడేదానికంటే వెళ్ళి వెతుక్కోవడం చాలా మంచిది. ఓకే లోపల ఏమైనా కీస్ ఏమైనా కనబడితేమో చూద్దాము. నాకు ఇక్కడ కీస్ అయితే ఏం కనబడడం లేదు. అయినా మనకి చాలా క్లియర్ గా మెన్షన్ చేశారు కదా ట్రీ అనేసి. ఇక్కడ పెద్ద ట్రీ ఎక్కడ ఉందో అక్కడైతే మాత్రం వెతకాల్సి ఉంటుంది. ఇదిగోండి కనిపించింది. మనకైతే పెద్ద ట్రీ కూడా కనిపించింది, కాబట్టి ఇప్పుడు ఈ ట్రీ దగ్గర ఉంటుంది అయితే కన్ఫర్మ్ గా చెప్పలేదు. కానీ వాళ్ళు చెక్ ది ట్రీ అని చెప్పేసి అయితే వాళ్ళు పెట్టారు. అది నాకు అంత క్లారిటీగా అర్థం కాలేదు. ఓకే ఇక్కడ ఏమన్నా ఒకవేళ ల్యాండ్స్కేప్ అయింది కదా, దాని వల్ల ఏమన్నా కింద పడిపోయింది ఉంటారాకి, లేకపోతే ఈ పాటికి ఎవరికొకరు దొరికేసి ఉండాలి కదా. ఓకే మనమైతే ముందు ఈ చెట్టు కింద అయితే వెతుకుదాము, దాని తర్వాత ఒకవేళ కింద ఏమైనా అవకాశం ఉంటుంది. ప్రస్తుతానికి నాకైతే ఏం కనిపించడం లేదు. ఈ చెట్లలో ఏమైనా ఉంటుంది అనేసి నాకైతే కొద్దిగా అనుమానంగా ఉంది. అంటే అక్కడ క్లారిటీగా మెన్షన్ చేశారు కదా చెక్ ది ట్రీ అనేసి, అందుకోసమని నేనైతే ట్రీస్ లో చెక్ చేస్తున్నాను. ఆ తాళం కనుక మనకు దొరికేస్తే అంతకు మించింది ఏమైనా ఉంటుందా? ఓకే ప్రస్తుతానికి నాకైతే ఏమీ కనపడడం లేదు. ఆగండి ఒకసారి ఆగండి, ఇక్కడ చూడండి గాయ్స్ ఇదిగోండి. ఎస్ ఫైనల్లీ మనకైతే కీ దొరికింది. అమ్మయ్యా నిజంగా ఎంత ఆనందంగా ఉందో తెలుసా గాయ్స్. ఇదిగోండి చెక్ ద ట్రీ అన్నారు కదా, ఎగ్జాక్ట్ గా ఇక్కడ వెతికినందుకే మనకి కీ కూడా దొరికింది. అరే ఇక్కడే కదా ఉంది, వాళ్ళు ఎవరికి ఎలా కనిపించలేదు. ఓకే వాళ్ళు చెక్ ట్రీ అంటే వాళ్ళు ఏ ట్రీ అనుకున్నారు, వాళ్ళ నోట్ ని ఎగ్జాక్ట్ గా కరెక్ట్ గా చదవకుండా. ఏంటోలే ఫైనల్లీ మనకి కీ దొరికింది కదా, జేబుల్లో కూడా పెట్టేశాను. మనమైతే ఇక్కడి నుంచి ఫాస్ట్ గా బయటకు వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి మనం ఎక్కడికి వెళ్తామో ఏంటో. గాయస్ ఫైనల్లీ మనం వచ్చినందుకు చాలా మంచి పని అయింది. ఆ పెద్ద ఆయన కూడా వస్తే బాగున్నాబ్బా. నిజంగా ఆయన కూడా మనం సగం డబ్బులు ఇచ్చేవాళ్ళం, అదే సగం గోల్డ్ ఇచ్చేవాళ్ళం. ఓకే ఫైనల్లీ మన బోట్ అయితే కనుక వచ్చేసింది సీ మీదకి. ఇంకా మనం దూసుకుంటూ వేగంగా ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళిపోవడమే. ఎస్ గాయస్ ఈ ఆనందంలో ఒక మంచి సాంగ్ పాడదామా? తాత వస్తాడే ఎర్రగ కొట్టిపోతాడే, డబ్బు సంపాదించు ఎర్ర కొట్టాడు అంటే నోటుకు వచ్చింది ఏదో పాడేశాను. ప్రత్యేకంగా వచ్చిన సాంగ్ అయితే ఏం పాడలేదు, కానీ మీకోసం ఏదో ఒక రోజు ఒక మంచి సాంగ్ నేర్చుకుని బాగా పాడతాను. ఎవరి కోసం? మీకోసం మాత్రమే పాడతాను. ఓకే మనం లేట్ చేయకుండా ఫాస్ట్ గా వెళ్ళిపోవాలి, పదండి. ఓకే మనమైతే కనుక చేరుకున్నాము. ఎస్ గాయ్స్ ఎస్ ఫైనల్లీ మనమైతే వచ్చేసాము.
ఇప్పుడైతే మాత్రం మనం ఆ ట్రీ దగ్గరికి వెళ్ళి ఓపెన్ చేస్తే ఇక్కడ నుంచి ఎక్కడికి చేరుకుంటామో ఏంటో చూడాల్సి ఉంటుంది. అమ్మయ్య, ఫైనల్లీ ఆ పెద్ద ఆయన చెప్పింది నిజమే. ఈ ఫ్రూట్స్ లో మనం ఒక్క ఫ్రూట్ ని కూడా అమ్మలేదు, కానీ మనం ఆ తాతగారిలో ఆ ఫ్రూట్స్ అన్ని అమ్మేస్తామని చెప్పి సవాల్ చేసాము. కానీ ఆ తాతగారు కూడా చాలా సంతోషిస్తారు. ఒకవేళ ఈ ఫ్రూట్స్ మొత్తం నేనే తీసుకొని డబ్బులు ఇచ్చేస్తే గనక, ఆ డబ్బులే కాదు ఇంకా ఎక్స్ట్రా డబ్బులు కూడా ఇస్తాను. ఫైనల్లీ కీ అయితే దొరికింది. నేనైతే డోర్ అయితే ఓపెన్ చేస్తున్నాను. గాయ్స్, మనం అయితే చూసారు కదా, ఎక్కడికో అయితే వెళ్ళిపోయి ఉన్న స్మోక్ ఏదో వస్తుంది. ఓ ఓ ఓ నో. ఓకే, ఎక్కడికి వచ్చాను గాయస్? ఆ డోర్ లోకి రాగానే అయితే ఎక్కడికో పంపించింది. ఓరే దేవుడు, ఏంట్రా ఇది? గాయస్, ఓరి నాయనో గాయస్, ఇక్కడ చూడండి పెద్ద పెద్ద గోల్డ్ బిస్కెట్స్. అంతేకాకుండా ఇక్కడ చూసారా? ఓరి నాయనో గాయస్, నేను ఇంకా అసలు నమ్మలేకపోతున్నాను. ఇది కళ నిజమా? చిన్న చిన్న గోల్డ్ బిస్కెట్స్ తో పాటు పెద్ద పెద్ద గోల్డ్ బిస్కెట్స్ కూడా ఉన్నాయి. అదని చెప్పింది చిన్న చిన్న గోల్డ్ బిస్కెట్స్ కోసం. అవే ₹1 కోటి ఖరీదు చేస్తానైతే చెప్పారు. కానీ ఇక్కడ చూడండి అసలు ఎంత పెద్ద పెద్ద గోల్డ్ బిస్కెట్స్ అయితే ఉన్నాయో. గాయస్, లాస్ శాంటస్ లో మనమైతే మాత్రం ఇంకా బిలియనర్స్ గా ఉండబోతున్నాము. ఎందుకంటే మనకి ఇంత నిధి దొరికిన తర్వాత మనం బిలియనర్స్ గా ఎందుకు అవ్వని చెప్పండి? నేనే కాదు, నాతో పాటు తాతగారిని కూడా బిలియనర్ చేస్తాను. కానీ పొద్దున్న మనకి లొకేషన్ చూపించిన వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారో అర్థం కావడం లేదు. ఒకవేళ అతను ఏమైనా దేవుడై ఉంటారా? ఒక్కొక్కసారి దేవుడు మానవ రూపంలో వచ్చి మనకి దారి చూపిస్తారు అంటారు కదా, అలాగే ఏమన్నా దేవుడు ఏమన్నా నిజంగా వచ్చి మనకి దారి చూపించాడు అంటావా? మన పేదరికం చూసి జాలపడి, అరే పాపం వీడు కూడా స్థిరపడాలి కదా అని చూపించుంటారేమో. ఓకే, ఫైనల్లీ ఇక్కడ చూడండి, ఇక్కడ ఉన్న గోల్డ్ మొత్తం అన్ని నాకైతే చాలా బాగా చాలా బాగా చాలా బాగా అయితే నచ్చాయి. నచ్చడం కాదు, దీన్ని ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు. కానీ చూడండి, గోల్డ్ అయితే మాత్రం ఎలా మెరిసిపోతుందో. అదే కాకుండా చూడండి, ఎవరైనా మాత్రం దీంట్లో ఒక్క బిస్కెట్ ఉన్న లైఫ్ మొత్తం సెట్ అయిపోతుందని చాలా మంది అనుకుంటారు. మనం అలాంటి వాళ్ళని కూడా సహాయం చేస్తాము. అంతకంటే ముందు మనకి ఇల్లు లేదు కదా, లాస్ శాంటస్ లోనే అతి పెద్ద ఇల్లు అయితే మాత్రం కట్టబోతున్నాను. చూసారా? లక్ అయితే మాత్రం ఎటువైపు నుంచి వస్తుందో మాత్రం అసలు ఎవరికి మాత్రం తెలియదు. కాబట్టి నేనైతే కనుక ఈ లక్ని చాలా మంచిగా యూజ్ చేసుకోబోతున్నాను. చెడుకైతే అసలు వాడను, నేనైతే మాత్రం దీన్ని చాలా మంచిగా వాడతాను. ఇక్కడ కనబడుతున్న బంగారాన్ని అయితే మాత్రం కొద్దిగా నేను తీసుకొని మిగతాది మాత్రం ఎవరైతే తిండి లేకుండా బాధపడుతున్నారో వాళ్ళకైతే సహాయం చేస్తాను. అంతేకాకుండా నేను ఒక పెద్ద ఇల్లుని కట్టుకుంటాను. దాంట్లో అయితే మాత్రం ఒక లగ్జరీ లైఫ్ అయితే లీడ్ చేస్తాను. చూసారా? మొత్తానికి నేనైతే లగ్జరీ బిలియనర్ అయితే అయిపోయాను. ఓకే గాయస్, వీడియోని అయితే లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.